చిన్న భిన్నమైన తన జీవితానికి ఒక పరిష్కారం కావాలంటూ సంప్రదించారు శ్రీనివాస్. అసలు ఆయన సమస్య ఏంటో విన్న తర్వాత పరిష్కారం అందించడానికి మనతో పాటు ఉన్నారు లాయర్ వెంకటేశ్వరి గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. అలాగే తనదైన శైలిలో పరిష్కారాన్ని అందించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ హరికుమార్ గారు, సైకాలజిస్ట్. నమస్తే సార్. నమస్తే. డాక్టర్ గారు అలాగే లాయర్ గారు, మరి ఆలస్యం చేయకుండా అసలు శ్రీనివాస్ సమస్య ఏంటో తనని పిలిచి విందాం. ఓకే. శ్రీనివాస్ గారు రండి. నమస్తే, కూర్చోండి. చెప్పండి, ఏంటి మీ సమస్య? మేడం, నా పేరు శ్రీనివాస్ అండి. మాది వ్యవసాయ కుటుంబం. అంటే మా తల్లిదండ్రులు, నేను ఒక్క కొడుకున్నాను. మేము చీరాల్లో ఉంటాం మేడం. అంటే నేను ఒక టాక్సీ డ్రైవర్, మేము టాక్సీ నడుపుకుంటా ఉంటాను, నా జీవనాధారం. దానికోసం నేను విజయవాడ వచ్చాను మేడం. విజయవాడలో నేను శ్రీనివాసం ఉంటూ నేను టాక్సీ నడుపుతా ఉంటాను. మీది వ్యవసాయ కుటుంబం కానీ మీరు మాత్రం అందులో లేరు? అందులో లేదు. అంటే తల్లిదండ్రులు నన్ను వద్దని చెప్తారు. మేము వ్యవసాయం చేస్తున్నాం కదా, నువ్వు ఏదైనా ఆల్టర్నేటివ్ ఏదైనా వేరే చూసుకోమ్మా అంటే నేను టాక్సీ అంటే నాకు డ్రైవింగ్ అంటే ఇంట్రెస్ట్ మేడం. దాని మీద నేను ఉన్నాను. చీరాల నుంచి విజయవాడ వచ్చాను. చీరాల నుంచి విజయవాడకి నేను ఒక్కరిని షిఫ్ట్ అయిపోయాను మేడం. పేరెంట్స్ అక్కడే ఉంటారు చీరాల్లో. నేను విజయవాడకి వచ్చేసాను. అక్కడ అలాగా రోజువారీ నేను నడుపుతూ ఉంటాను టాక్సీ. ఇలా నడుపుతున్నప్పుడు దారిలో ఒక అమ్మాయి నాకు అడ్డగా వచ్చింది మేడం. అంటే అందరూ నన్ను ఏంటంటే నాదే తప్పు అని నన్ను కొట్టడానికి వచ్చారు. కానీ ఆ అమ్మాయికి ఏంటంటే ఆ అమ్మాయి లెగిసి మా తప్పేం లేదు తండ్రి, నేనే పొరపాటున తగిలాను ఆ టాక్సీకి అని చెప్పడంతో నేను కొంచెం హ్యాపీగా అనిపించింది. అయితే ఆ అమ్మాయికి నేను చూశాను అన్నమాట, దెబ్బలు ఏమైనా తగిలినాయి అంటే రోడ్డు మీద వెళ్తుంటే అమ్మాయికి కాళ్ళు అంతా బాగా దెబ్బ తగిలింది, వాచిపోయింది. అప్పుడు నేను భయంతో నాకు ఏం చేయాలి అర్థం కాక దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అయితే వాళ్ళు ఏమన్నారంటే ఒక వారం రోజులు అబ్జర్వేషన్ లో ఉంచాలండి, మీరు ఉంచిన తర్వాత మీరు తీసుకెళ్ళి కావాలంటే అన్నారు. అయితే ఆ అమ్మాయికి మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా, నేను ఫోన్ చేస్తామని చెప్పి నేను చెప్పడం జరిగింది మేడం. అయితే నేను ఒక అనాథని, నాకు ఎవరు లేరు అని చెప్పడంతో సరే నేనే హాస్పిటల్ బిల్లు అవన్నీ కట్టడానికి నేను ఒప్పుకున్నాను. మీకు ఎందుకండి, మీ జీవనాధారం టాక్సీ కాబట్టి మీరు వెళ్ళిపోండి, నేను ఏదో చేస్తానని చెప్పింది. అంటే మరి ఆడపిల్ల కదా మేడం, కొంచెం నాకు కూడా ఆ ఆడవాళ్ళంటే చాలా గౌరవం. అందుకని నేను కూడా తనకి నేనే హాస్పిటల్ బిల్ పే చేస్తాను అది అని చెప్పాను. అయితే ఒక వారం రోజులు అయింది. తర్వాత నేను తనని దగ్గరలో ఉన్న బస్ స్టాండ్ లో దింపేసి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. అయితే నాకు మళ్ళీ సేమ్ అదే రూట్ లో మా ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ కిరాయి ఎక్కడే రావడంతో నేను మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళి చూసేసరికి తను అక్కడే ఉంది కూర్చొని. అదేంటమ్మా నేను బస్ స్టాండ్ లో వదిలిపెట్టాను కదా, నువ్వు వెళ్ళలేదు ఏంటి అని అడిగితే, నాకు ఎవరు లేరండి, నేను అనాథని, నేను ఇక్కడికి వచ్చేసాను, నాకు ఎవరు తెలియదు అని చెప్పింది. అయితే ఎంతసేపు అడిగినా చెప్పలేదు. ఫోన్ నెంబర్ ఉంటే చెప్పేవారు, చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉన్నారని చెప్పంటే కనీసం ఏమీ మాట్లాడలేదు. సరే ఇంకా నేను మా రూమ్ కి, మా దగ్గరలో ఉన్న మేము విడిగా ఉంటాను మేము రూమ్ లో, తీసుకెళ్ళాను. నేను నాతో పాటు వస్తావా నేను మరి అంటే తను అంగీకరించింది, వచ్చింది. అలాగా ఒక 2 నెలలు 3 నెలలు గడిచింది మేడం. తెలియని అమ్మాయితో మీరు అన్నాళ్ళు ఉన్నారా? అంటే ఇంకా ఆడపిల్ల కదా ఎక్కడికి వెళ్తాం అని చెప్పి నేను ఆల్రెడీ దగ్గరలో ఉన్న హాస్టల్లోనో లేదంటే ఎక్కడన్నా జాయిన్ చేద్దామని చెప్పి తను అడిగాను. తనేమో నాకు ఏమి సమాధానం చెప్పలేదు. అయితే ఈ రోజుల్లో బయట చూస్తున్నారు కదా మేడం, ఆడపిల్లల్ని బయట వదిలితే ఎట్లాగా సమాజం ఎట్లా ఉందో ఏంటనేది నాకు నా దగ్గర ఉంటే కొంచెం సేఫ్ అని నేను అనిపించింది నాకు. ఆ టైంలో నేను తీసుకెళ్ళడం జరిగింది. మరి తన అంతకాలం ఎక్కడుందో ఒక్క మాట కూడా మీరు అడగలేదా? అడిగినా చెప్పలేదా? నేను ఆ అమ్మాయిని అడిగినా కూడా అమ్మాయి ఏం చెప్పట్లేదు మేడం. నేను ఒక అనాథని చెప్తుంది కానీ మిగతా విషయాలు అయితే నాకు ఎలా జీవించిందో అసలు ఏమి చెప్పలేదు. ఏం చెప్పకపోతే నేను ఇంకా ఆ అమ్మాయిని ఇంకా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఆ అమ్మాయిని ఎక్కువ ఇబ్బంది పెట్టి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అన్ని క్వశ్చన్ అడగకుండా నేను తీసుకెళ్ళి 2 నెలలు అయింది. ఆ తర్వాత ఇంతలోపు మా పేరెంట్స్ ఏమన్నారంటే, నీకు వయసు అయిపోతుంది కదా, నువ్వు పెళ్లి చేసుకోవా, ఇంకెన్ని సంవత్సరాలు ఉంటావు అని చెప్పారు. నేనేంటంటే ఈ అమ్మాయి ప్రవర్తన, నడవడిక, ఈ అమ్మాయి నాతో ఉండే విధానం, ఈ అమ్మాయి మంచిగా చూసుకునే విధానం నాకు బాగా నచ్చింది. అయితే విజయ, మనిద్దరం నేను మీకు అంగీకారం నీకు అభ్యంతరం లేకపోతే నేను పెళ్లి చేసుకోవచ్చా అని అడిగాను. ఆ అమ్మాయి దానికి ఒప్పుకుంది. అయితే నేను అప్పటికే అడిగాను మేడం,
నీకు ఎవరైనా ఉన్నారా, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు, మ్యారేజ్ చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళతో మాట్లాడదాం, ఇంకా వాళ్ళ పెద్దల అంగీకారం కూడా తీసుకుందాం, మీరు హిందూస్ ఎవరు ఉన్నారా అని కూడా అడిగాను. ఆ అమ్మాయి దానికి ఎవరు లేరు, నేను అంత అనాథని అప్పటికే అడిగినా కూడా నాకేం చెప్పలేదు. నేను మా పేరెంట్స్తో మాట్లాడి ఇలాగా నేను అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, మీరు ఎట్లాగో పెళ్లి చేసుకోమన్నారు కదా, ఈ అమ్మాయి నాకు బాగా నచ్చిందంటే వాళ్ళు కూడా పెద్దలు అంగీకరించారు, మాకు పెళ్లి జరిగింది. మేము బాగానే ఉన్నాం మేడం, ఒక మంచిగా హ్యాపీగా ఉన్నాం. మాకు ఎంతకాలం అయింది పెళ్ళి? 2 years అయింది మేడం. కాకపోతే ఇంకా మాకు పిల్లలు ఏమీ వద్దనుకున్నాం మేడం. వద్దనుకున్నాము ప్రజానికి, ఎందుకంటే మా సంపాదన అనేది కొంచెం తక్కువ ఉండడం వల్ల నేను సంపాదన ఇంకా పెద్దగా పెరిగిన తర్వాత అప్పుడు కావాలనుకున్నాను. కానీ అలా అంటే నేను మీ ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాను, కూర్చొని మీ ఇద్దరం కలిసి ఇద్దరు మాట్లాడుకున్నాం. కానీ అలా అని మాకు దాంపత్య జీవితంలో మన మధ్య గొడవలు కానీ చిన్న మాట అనుకోవడం కానీ మేము అట్లాంటివి మాకేం లేవు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఆ విషయంలో. అయితే ఒక రోజు ఏమైందంటే ఇంకా అలా అలా గడుచుకుంటాం మా జీవనాధారం సాగిస్తుంటే, ఒకరోజు నేను ట్యాక్సీ డ్రైవర్ కదా, నాకు ఇంకా వేరే చోట వేరే ఊళ్ళో పక్క ఊళ్ళో కిరాయి వచ్చింది. దాంతో నేను వాళ్ళు నాకు చాలా రిక్వెస్ట్ చేశారు, నాకు ఇట్లా నాకు ఇల్లు కొంచెం వచ్చింది కదా వేరే వాళ్ళు తీసుకెళ్ళాలంటే నేను మా భార్యకి చెప్పాను, ఇట్లా అర్జెంట్గా వచ్చింది విజయ, నేను వెళ్తున్నాను, సాయంత్రం కల్లా వచ్చేస్తాను, నువ్వేం టెన్షన్ పడమాకు అని కొంచెం డబ్బులు ఇచ్చి నేను చెప్పేసి వెళ్ళిపోయాను. అయితే అక్కడ కొంచెం చాలా వరకు అక్కడ చాలా ప్రాబ్లం వల్ల అక్కడ లేట్ అయిపోయింది నైట్, అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. నేను ఇంకా పొద్దున్నే ఎలాగో వెళ్దాం కదా, నేను ఆల్రెడీ ఫోన్ చేశాను కదా, ఎలా ఉంది మా భార్యకి ఒకసారి ఫోన్ చేద్దామంటే ఆ అమ్మాయి ఫోన్ ఇచ్చేది. నేనేమంటున్నానంటే సరే పడుతుందేమో, ఇంకా ఎలాగో రేపు మార్నింగ్ వెళ్ళిపోతున్నారు పొద్దున్నే ఉదయాన్నే, అప్పుడు నా భార్యతో మాట్లాడుకోవచ్చులే అని చెప్పి నేను ఆ ఉద్దేశంతో నేను కూడా ఆ రోజు అక్కడ ఉండిపోయి మళ్ళీ వెంటనే వచ్చేసాను. మార్నింగ్ వచ్చేవాడికి తాళం అక్కడే ఉంది, బట్టలు మళ్ళీ ఫోన్ కూడా అన్ని బెడ్ మీద ఉంది, కానీ మనిషి కనపడలేదు. కనపడేవాడికి నాకు చాలా టెన్షన్ వచ్చేసింది, అసలు ఏం చేయాలి అర్థం కాక నేను ఫోన్ కూడా అక్కడే వదిలేసాను. నాకు అసలు ఫస్ట్ అసలు ఏం చేయాలి అర్థం కాక సూసైడ్ అటెంప్ట్ కి నేను వెళ్ళిపోయాను. వెతకాలంటే నాకు ఆ టైంలో నా భార్య నాకు చాలా ఇష్టం అండి, చాలా ఇష్టపడి నేను చేసుకున్నాను కదా, ఆ అమ్మాయి ఒక్కసారి కనపడకపోతే నాకు చాలా వరకు టెన్షన్ ఫీల్ అయ్యి బయట పోయి వెతకాలి, లేకపోతే ఎవరైనా అడగాలి, లేకపోతే పోలీస్ కంప్లైంట్ చేయాలి, లేకపోతే మిగతా ప్రయత్నం చేయాలి కదా. ఇమీడియట్ గా సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అట్లా? నా భార్య ఏమన్నా కనపడి ఎవరన్నా తీసుకెళ్ళిపోయారో ఇంకా నా బతకడం వేస్ట్, నా జీవితం వేస్ట్ అని నేను ఆ మైండ్ లో నేను సూసైడ్ అటెంప్ట్ కి చేశాను మేడం. దీన్ని పిచ్చి ప్రేమ అంటారు, ప్రేమ కాదు. పేరెంట్స్ తిట్టారు మేడం, నువ్వు సూసైడ్ చేసుకోవడం ఏంటి, పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చాను నా భార్య మీద, ఇట్లాగా మా భార్య కనిపించలేదండి అంటే, తన అనాథ అవ్వడం వల్ల వాళ్ళు జాడ కనిపెట్టలేదు. అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారని కూడా వాళ్ళు ఎంక్వైరీ చేశారు, వేరే ఊళ్ళో వాళ్ళ పక్కన కూడా ఎత్తికారు చుట్టుపక్కల. కానీ ఈ అమ్మాయి అనాథ అని చెప్పడం వల్ల పలానా అమ్మాయి తెలుసా అని అడిగినా కూడా వాళ్ళు ఎవరు నాకు ఆచూకీ తెలియదు అని చెప్పారు. అలాగా కొన్ని నెలలు గడిచిపోయింది. అలా గడిచిపోయిన తర్వాత నేను మళ్ళీ తిరుపతికి దర్శనం కానీ నేను వెళ్ళాను మేడం. సడన్ గా నాకు ఆ భార్య విజయ కనపడింది. అంటే ఆ పక్కన ఒక ఆయన ఉన్నారు మేడం, తన పాప కూడా ఒక 7 ఏళ్ళ పాప. నేను ఆ టెన్షన్ లో చాలా టెన్షన్ అయిపోయాను. నేను అసలు నాకు నా విజయానైనా అని నాకు చాలా వరకు నేను ఒకసారి షాక్ లో ఉండిపోయాను. మీరే ఆమెను చూసారా, ఆమె మిమ్మల్ని చూడలేదు? ఆవిడ నన్ను చూడలేదు, నేనే ఆమెను చూశాను. కానీ నేను ఆవిడతో ఏం మాట్లాడలేదు, ఎందుకంటే వెళ్ళిపోయిన ఆవిడ నేను అప్పటికే సూసైడ్ అటెంప్ట్ చేశాను. మళ్ళీ సడన్ గా తిరుపతిలో కనపడింది. నేను మళ్ళీ ఒకవేళ వెళ్ళి ఆ అమ్మాయిని మాట్లాడితే నువ్వు ఎవరు అని అంటే నేను ఇంకా ఎలాగని నేను చాలా బాధతో నేను ఆ అమ్మాయిని మాట్లాడుకుంటా ఆ అమ్మాయిని ఫాలో చేశాను. కన్ఫర్మ్ గా ఆమె మీ భార్య కదా? మా భార్య అని తెలుసుకున్న తర్వాత నేను ఆమెను ఫాలో చేశాను. రోజు 2 రోజులు ఫాలో చేశాను. వాళ్ళ దగ్గరలో ఉన్న హోటల్లో స్టే చేశాను. ఆవిడను అతను ఉన్నారు, అతనితో ఉన్నారు ఆయన. వాళ్ళిద్దరు 2 రోజులు ఉంటే నేను వాళ్ళని రిసెప్షన్ వాళ్ళని కొంచెం బాగా బతికినట్టే ఆ పేరు చూశాను నాకు. కానీ ఆవిడ పేరు విజయ కదా, తనకి రిజిస్టర్లోనేమో సరళ అని రాసింది.
నాకు అర్థం కాలేదు. విజయ అని చెప్పింది నాతో నా భార్య ఇంకా అది ఇలా రాగానే నాకు అసలు ఒక్కసారిగా నేను షాక్ అయిపోయాను. అట్లా ఎట్లా ఒకట్లా కాంటాక్ట్ నెంబరు అవన్నీ తీసుకున్నాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇట్లాగా మా భార్య సార్ ఇట్లాగా నెంబరు కొంచెం మీరే కొంచెం మాట్లాడండి సార్. నేను ఫోన్ చేశాను మేడం, కానీ కాల్ అటెంప్ట్ చేయలేదు, ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. మళ్ళీ పోలీసులు దగ్గరికి వెళ్ళాను, పోలీసులు కూడా చేస్తున్నారు కానీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. నాకు ఏం చేయాలో అర్థం కాక ఇట్లాగా తెలిసిన వాళ్ళ ద్వారా మీ సమస్యలన్నీ పరిష్కరిస్తున్నారు, ఇట్లా నీ భార్యకి నీకు కొంచెం మీకు దగ్గర చేరుస్తారు, మీ ఇద్దరికి దాంపత్యంలో ఇట్లా అని చెప్పారు. తెలిసిన ద్వారా తెలిస్తే నేను మీకు సమస్య పరిష్కారం కోసం మీ దగ్గర వచ్చాను. కాదండి, తిరుపతిలో మీరు చూసిన తర్వాత మీతో అన్ని రోజులు సంసారం చేసి అనాథ అని చెప్పి, ఎందుకంటే మీరు ఆమె హాస్పిటల్ నుంచి కేర్ తీసుకునే విధానం కానీ, పిల్లలొద్దు కొంచెం ఆర్థికంగా సెటిల్ అయిన తర్వాత మంచిగా జీవితాన్ని గడుపుతామంటే అన్యోన్యంగా జీవించినట్టే. అటువంటి వారు మీరు ఒక స్పై లాగా ఆమె ఏం చేస్తూ ఊహించుకుంటూ, అంటే అది అతను దగ్గర బంధువు అయి ఉండొచ్చు, ఇంకొకరు అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, ఆ పాసిబిలిటీ కూడా ఉంది 50%. అటువంటిది మీరు వెళ్ళేసేసి మీ భార్యను పేరుతో పిలిచి అమ్మా మీరు అని మాట్లాడితే, ఒకవేళ ఆమె అయి ఉండొచ్చు కాకపోయి ఉండొచ్చు, ఒకవేళ అయ్యింటే అక్కడే మీతో మాట్లాడేది కదా. ఎందుకంటే మీరు ఇక్కడంతా మీరు చెప్తున్నటువంటి దాంట్లో ఆమె ఎవరితోనో లేచిపోయి ఉండొచ్చు, ఏదో పారిపోయి ఉండొచ్చు, ఇట్లా అనుకుంటున్నారు తప్ప ఆమె అవసరం. ఎందుకంటే యు ఆర్ నాట్ ప్రొజెక్టింగ్ ఆర్ ఆస్కింగ్, అక్కడి నుంచి చూడడం లేదు మీరు. అలా చేసింటే సింపుల్ గా అయిపోయిండేదేమో. రాలేదు ఆలోచన మీకు? మాట్లాడాలి, పోలీసులకు చెప్పాలనుకున్నారు మీరు, పోలీసులతో మీరు వివరాలు కనుక్కోవాలనుకుంటున్నారు కానీ, ఫోన్ చేయించాలనుకుంటున్నారు కానీ, దగ్గరికి వచ్చినటువంటి మనిషితో ఎందుకు మాట్లాడలేకపోయారు? అంటే వెళ్ళి మాట్లాడాలంటే మాట్లాడితే మళ్ళీ ఒకవేళ తనకి ఫీలింగ్ ఏమన్నా గిల్టీ ఫీలింగ్ పక్కన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నా అనుకుంటారు అని నా భార్య గురించి, అప్పుడు కూడా నా భార్య గురించి నేను ఆలోచించాను. మేడం, ఈయన చెప్పేదంతా మొదటి భాగం అంతా నాకు సహజంగా జరిగేదిలాగే కనపడింది, కానీ ఆవిడ మిస్ అయిన దగ్గర నుంచి ఈయన కొంచెం ఆయనలో కంగారు, భయము, ఇదంతా కూడా కొంచెం అబ్నార్మల్గా అనిపించింది. అసలు ఆయన చెప్పేదంతా మీకు ఒకటి నిజమనే అనిపిస్తుందా? తప్పకుండా నిజం అనిపిస్తుంది. మన బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇందాక డాక్టర్ గారు క్రియేట్ చేశారు. ఏంటంటే ఆమె భార్య నేను అనుకున్నటువంటి విజయ కాదా, ఒకవేళ విజయ కాదా అని చెప్పేసి మీరు వెళ్ళి మాట్లాడి ఉంటే బాగుండేది, ఇన్స్టెడ్ ఆఫ్ అప్రోచింగ్ పోలీస్ అని చెప్పి అన్నారు. కాబట్టి మరి విజయాని నిజంగానే మనం కూడా పిలిచి విజయ అని అతను అనుకుంటున్నాడా కాదా, అది వాస్తవమా కాదా అన్న విషయాన్ని మనం తెలుసుకోవడానికి డైరెక్ట్ గా మనము ఆమె ఎవిడెన్స్ మనం తీసుకుంటే, ఒకవేళ ఆమె విజయ అయితే ఏంటి పరిస్థితి అన్నది మనకి ఈ ఫర్దర్ కేసు మనకు అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంది. కానీ బట్ వన్ థింగ్ ఐ కెన్ సే దట్ అన్డౌటెడ్లీ ఇట్ ఈస్ ఏ సర్ప్రైజింగ్ కేసు. ఎందుకంటే పెళ్ళవడము, ఒక సంవత్సరం ఉండడం, ఆ తర్వాత సంవత్సరం విడిపోవడం, మళ్ళీ తర్వాత సడన్ గా దట్ లేడీ ఎక్కడో తిరుపతిలో అపియర్ కావడం అనేది సంథింగ్ సర్ప్రైజింగ్ ఉంది, చాలా సస్పెన్స్ గా ఉంది, చాలా యాంగ్జైటీగా ఉంది అసలు ఏంటి అని చెప్పేసి నిజం చెప్పాలంటే. కనుక ఆమెను పిలిచి మీరు ఒక్కసారి మాట్లాడండి. ఓకే, తప్పకుండా. మీ భార్యను ఒకసారి పిలిపించి మాట్లాడుతున్నారు. విజయ గారు రండి. నమస్కారం. నమస్కారం. మీ పేరు విజయ సరళ? విజయ మ్యామ్. విజయ. ఈయన ఎవరు? శ్రీనివాస్ మ్యామ్. మీ పేరు విజయ అయితే తిరుపతి హోటల్ రిజిస్టర్ లో సరళ అని ఎందుకు ఉంది? హస్బెండ్ లైక్ నాకు ఒక ఫస్ట్ మ్యారేజ్ అయింది మేడం. అది ఎలా అయింది అంటే లైక్ మా పేరెంట్స్, మా అమ్మగారి ఆఖరి దాంతో మ్యారేజ్ అయింది. అతను దుబాయ్లో ఉంటారు. నాకు మ్యారేజ్ అయిన 6 monthsకి మా అమ్మగారు చనిపోయారు. మా అమ్మగారు అంటే ప్రేమ, చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు. తర్వాత ఏమైంది అంటే ఇంకా అమ్మగారి బంగారం నాకు ఇచ్చేసి వెళ్ళారన్నమాట. ఆ బంగారం ఏమైందంటే మా హస్బెండ్ దగ్గర ఉంది. అతను దుబాయ్ వెళ్ళాలి అనే ప్రాసెస్లో బ్యాంక్లో పెట్టేసి వెళ్ళారు. మా అత్తగారు మామయ్య గారు బాగుంటారు. ఇంకా ఎక్కడుంటారు వాళ్ళు? తిరుపతి. ఆ ఫ్యామిలీ ఫస్ట్ నుంచి తిరుపతి. తిరుపతి. నాకు తర్వాతకి తెలిసింది ఏంటంటే ఆల్రెడీ అతను అక్కడ మ్యారేజ్ చేసుకున్నారు అని చెప్పేసి తెలిసింది. ముస్లిం అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నట్టు తెలిసింది.
నాకు పాప పుట్టిన తర్వాత అది తెలిసిందనమాట. సో నేను ఇంకా ఆ పాపని అక్కడే మా అత్తగారి ఇంట్లో వదిలేసి నేను పారిపోయి వచ్చేసాను. పారిపోయి వచ్చేసే టైంలో శ్రీనివాస్ గారు కనిపించారు నాకు. లైక్ నాకు అక్కడ యాక్సిడెంట్ అయింది. ఇంకా నేను ఇండిపెండెంట్ గా ఉండాలి అని చెప్పేసి. హస్బెండ్ ఎక్కడో దుబాయ్ లో పెళ్లి చేసుకుంటే మీరు మీ కూతురు అత్తగారి ఇంట్లో వదిలేసి పారిపోవడంలో అర్థం ఏంటో నాకు అర్థం కాలేదు. అంటే నేను ఇండిపెండెంట్ గా బ్రతికిన తర్వాత మా పాపని నేను మళ్ళీ తెచ్చుకుందాం అని చెప్పేసి. ఎలా తెచ్చుకుంటారు అసలు? ఇండిపెండెంట్ గా ఎలా బ్రతకాలనుకున్నారు? ఎందుకు బ్రతకాలి? మీ భర్తని మీరు రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. మీరు ఒక భార్యగా మీకు కొన్ని హక్కులు ఉన్నాయి, వాటిని కాదని చెప్పేసి మీరు పారిపోయి ఏం సాధించాలనుకున్నారు? మా భర్త గారు మంచిగా చెప్పి ఉంటే, అంటే క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే నేను అతని మీద డిపెండ్ అయ్యి ఉండేదాన్ని మేడం. కానీ అతను నాకు ఏమీ చెప్పట్లేదు, లైక్ కన్వే చేయట్లేదు, ప్రాపర్ గా కన్వే చేయట్లేదు. సో కన్వే చేయడం అది పాప పుట్టిన తర్వాత ఇంకా రావడం మానేశారు అనమాట. లైక్ 1-2 years ఒకసారి అలా రావడం అలా జరిగింది అనమాట. ఈ ప్రాసెస్ లో నేను శ్రీనివాస్ గారిని కలిశాను. లైక్ నాకు యాక్సిడెంట్ అయినప్పుడు శ్రీనివాస్ గారు ఉన్నారనమాట. ఎక్కడ యాక్సిడెంట్ అయింది మీకు? విజయవాడలో. ఆ యాక్సిడెంట్ కి శ్రీనివాస్ గారికి సంబంధం ఏంటి? విజయవాడలో నేను రోడ్ క్రాస్ చేస్తుంటే టాక్సీ కింద పడ్డాను మేడం. టాక్సీ కింద పడినప్పుడు శ్రీనివాస్ కేర్ తీసుకున్నారు మేడం బాగా హాస్పిటల్లో కేర్ తీసుకున్న తర్వాత నేను రికవరీ అయిపోయాను. ఇంకా నన్ను తిరుపతి వెళ్ళాలి, నేను బస్ దగ్గర దింపేస్తాను, నువ్వు మీ ఊరు వెళ్ళిపో అని చెప్పేసి అన్నారు మేడం. సో నేను ఓకే వెళ్తాను అని చెప్పేసి నన్ను అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. కానీ నేను తిరిగి వెళ్ళలేదు. ఎందుకంటే నాకు మా భర్త దగ్గర దొరకని ప్రేమ శ్రీనివాస్ దగ్గర లభించింది మేడం. మళ్ళీ తిరిగి శ్రీనివాస్ వచ్చాడు మేడం నా దగ్గరికి. వచ్చిన తర్వాత అడిగారు ఎందుకు వెళ్ళలేదంటే ఎవరు లేరు అని చెప్పేసి చెప్పాను మేడం. ఇంకా అప్పుడు సరే మీరు మిమ్మల్ని హాస్టల్లో జాయిన్ చేస్తాను, మీరు జాయిన్ అవ్వండి అంటే, నేను మనీ కట్టుకోవడానికి నాకు ఇట్లా ఇండిపెండెంట్ కాదు, నేను శ్రీనివాస్ హాస్టల్లో జాయిన్ చేపిస్తా అని చెప్పేసి అన్నారు మేడం. జాయిన్ చేపిస్తా అన్నప్పుడు నేను వెళ్ళను అని చెప్పాను మేడం. అయితే మా దగ్గర రూమ్స్ ఉన్నాయి, అందులో ఉందాము మనము అని చెప్పేసి అంటే, అట్లీస్ట్ ఈ టైంలో అయినా నేను అతనికి నిజం చెప్పాలి అని అనుకున్నాను. మళ్ళీ ఎందుకు చెప్పలేకపోయానంటే, ఇట్లా అమ్మది గోల్డ్ ఇదంతా నేను ఇతనితో షేర్ చేసుకుంటే అది పాసిబుల్ అవ్వదు, అతనితోటి తీపియాలి అనే స్టేజ్లో నేను అతనికి చెప్పలేదు మేడం. శ్రీనివాస్ ఒక 4 నెలల తర్వాత అడిగారు పెళ్లి చేసుకుందామా అంటే, ఇంకా నేను కూడా ఇండిపెండెంట్గా ఉందామని సరే పెళ్లి చేసుకుందాం మనం అని చెప్పేసి పెళ్లి చేసుకుందాం మేడం. పెళ్ళి అయింది. అయిన తర్వాత కూడా నేను ఏమి చెప్పలేదు, లైక్ ఇలా నాకు ఆల్రెడీ ఒక మ్యారేజ్ అయిపోయింది అని చెప్పేసి ఏం చెప్పలేదు. సార్ పెళ్ళైన విషయం నాకు చెప్పలేదు సార్. నేను ఎన్నిసార్లు కొన్ని వందల వేల సార్లు అడిగాను, నీకు ఎవరైనా ఉన్నారా, నువ్వు ఎక్కడ అనాథవా అని చెప్తాను, ఎవరైనా ఉన్నారా అన్నిసార్లు అడిగాను సార్. మీతో ఏం చెప్పకుండా ఎందుకు ఉండొచ్చు చెప్పు. ఇప్పుడు అన్నీ చెప్తుంది ఆమె, ఎందుకు చెప్పు? ఇప్పుడైనా అర్థమైందా నీకు? ఆమె ఇండిపెండెంట్ గా ఉండాలనుకుంది, ఆ జీవితం అంతా కూడా నాకు అనవసరం అనుకుంది, మళ్ళీ మొగుడు రాననుకుంది. కానీ నెక్స్ట్ ఎందుకు వెళ్ళిపోయిందంటే, మా అమ్మగారి బంగారం బ్యాంక్ లో ఉంది, అది విడిపించడానికి సంతకం నాది కావాలి అని చెప్పారు. సో ఆ సంతకం నేను పెడితే ఇచ్చేస్తారు, అది తీసేసుకొని నేను పాపని తీసుకొని శ్రీనివాస్కి పరిచయం చేద్దామని చెప్పేసి వెళ్ళాను. మీరు వాళ్ళతో టచ్ లో ఉంటున్నారా? ఎవరితో? మీ అత్తగారి సైడ్? ఆహా లేదు మేడం, వాళ్ళకు కూడా తెలియదు. గోల్డ్ ఎలా వచ్చేస్తుంది, అది ఆ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది? గోల్డ్ ఎలా వస్తుంది, అది ఫోన్ లో కాదు, ఇది వాళ్ళ ఫ్రెండ్స్ పరిచయం అయ్యి అతను నేను ఎక్కడున్నాను ఇట్లా విజయవాడలో ఉన్నాను అని చెప్పేసి తెలుసుకున్నారు మేడం. వచ్చి మాట్లాడారు, మధ్యలో వచ్చి మాట్లాడు. ఇవన్నీ శ్రీనివాస్ తెలియదు. శ్రీనివాస్ లేడు, శ్రీనివాస్ ఊరు వెళ్ళాడు సార్. ఎక్కడ అనుమానం ఈయనకు రాకుండానే మేనేజ్ చేసావు? నేను మేనేజ్ చేయలేదు, యాక్చువల్లీ అతనికి చెప్దాం అనుకున్నాను. కానీ ఈ టైంలో ఇతను లేనిది చూసుకొని నా దగ్గరకు వచ్చారు. అప్పటి వరకు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వలేదు. ఆయన వెళ్ళినప్పుడే మీ దగ్గరకు వచ్చారు? అవును వచ్చారు. ఓకే, ఆయన చెప్పగానే మీరు ఎలా నమ్మారు మరి? అమ్మగారి గోల్డ్ అని చెప్పేసి
మీకు గోల్డ్ మీద ఉంది. అంటే అమ్మగారు వెళ్తూ ప్రేమతో ఇచ్చారు కదా మేడం, అందుకు గోల్డ్ తెచ్చుకోవాలనేసి ఆయనతో పాటు వెళ్ళిపోయారు. గోల్డ్ తీసుకొని ఆ పాపని తీసుకొచ్చి శ్రీనివాస్ కి చెప్దామని చెప్పేసి అనుకున్నాను. ఇన్ని రోజులు పాపని అలా బంగారం వదిలేసి అంటున్నావు కానీ ఇలా చేస్తే నేను నా పరిస్థితి ఏంటని ఆలోచించలేదు. ఇయ్యను బంగారం అంటే నేను బంగారం మా బంగారం ఏమైపోద్దు తాకట్లో పెట్టామయ్యి ఆలోచించవు కానీ నా భర్త ఇట్లా వదిలేసి వెళ్తే నా భర్త ఏమైపోతాడా అనే ఆలోచన మీకు రాలేదు. శ్రీనివాస్ సూటిగా అడుగుతున్నాను, ఆమెకు పెళ్లి అయ్యింది, ఒక పాప ఉంది అని నీకు తెలుసుకున్నప్పుడు ఎట్లా అనిపించింది నీ మానసిక స్థితి? ఏదో అనాథ కాబట్టి చేరదీశావు, ఎవరు లేరు కాబట్టి నీకు మంచి హృదయం ఉంది కాబట్టి దగ్గర తీసావు. సడన్ గా తెలిసిపోయింది నీకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది, భర్త నుంచి వచ్చేసింది, ఏ మాత్రం చెప్పకుండా మళ్ళీ వెళ్ళిపోయింది. అది ఏ కారణమైనా కావచ్చు. ఇప్పుడైతే బంగారాన్ని విడిపించుకొని కూతురు తీసుకొని నువ్వు మంచివాడివి కాబట్టి నీ దగ్గరికి రావాలనుకుంది. ఎలా అనిపించింది అప్పుడు నీకు ఆ షాకింగ్ న్యూస్? నాకు ఇప్పుడే తెలిసింది కదా సార్, ఆ విషయం అంత ముందు తెలియదు సార్. ఇప్పుడు చాలా వరకు అంటే ఇంకా ఒక మానసికంగా బాగా కొంచెం బాధ అనిపించింది. యాక్సెప్ట్ చేస్తావా మనం ఇప్పుడు? మళ్ళీ నేను యాక్సెప్ట్ చేస్తాను సార్. వెరీ నైస్. ఇప్పుడు నాకు మా హస్బెండ్ వద్దు మేడం, శ్రీనివాసే కావాలి. అమ్మా మీరు హస్బెండ్ దగ్గరికి వెళ్ళి ఆ బంగారం తీసుకొని వచ్చేయాలని అనుకున్నటువంటి మీరు వెంటనే రావాలి. నిజంగా మీకు ఆ ఉద్దేశంగా ఉంటే శ్రీనివాస్ దగ్గరికి వెంటనే వచ్చేసి జరిగింది చెప్పి మీ యొక్క జీవితాన్ని కంటిన్యూ చేస్తే దాన్ని ఒప్పుకోవచ్చు. 1 year ఎందుకు మీరు రాలేదో? రాకపోవడం తప్పు కదా. అత్తయ్య మామయ్య ఏం చేశారంటే మా హస్బెండ్ని అక్కడికి వెళ్ళకుండా, దుబాయ్ వెళ్ళకుండా ఇక్కడే లాక్ చేసేసారు మా. ఇంకా అతను ఎటు వెళ్ళలేక నాది తప్పు అయిపోయింది, నీ కాళ్ళు పట్టుకుంటానని క్షమించమని చెప్పేసి అడిగారు. నేను అప్పటికి సరే అని ఏం చెప్పలేదు మేడం. నేను ఎట్లా చూసుకున్నాను విజయ, బాగా చూసుకున్నాను కదా, నిన్ను అలా రోడ్డు మీద వదిలేదు కదా. నేను మా అమ్మ నాన్న కన్నా కూడా నేను కూడా నిన్ను మోసం చేయాలి అనుకోలేదు. నీకోసం నేను చనిపోవాలనుకున్నాను. నేను 2 సార్లు అటెంప్ట్ చేశాను, సూసైడ్ అటెంప్ట్. ఆయన మొదట అడిగినప్పుడు చెప్పలేదు, నువ్వు మళ్ళీ తిరిగి నీ భర్త దగ్గరికి వెళ్తున్నప్పుడు చెప్పిపోలేదు. మళ్ళీ నేను వస్తాను, లేదా నా పరిస్థితి ఇలా ఉంది, నాకున్నటువంటి కష్టానికి నువ్వు యాక్సిడెంట్ అయితేనే బాగా చూసుకున్నావు కదా, నాకు ఇప్పుడు వచ్చినటువంటి సమస్యకు ఒక స్నేహితుడిలాగా, భర్త వదిలిపెట్టు, స్నేహితుడిలాగా, ఎందుకంటే మంచి మనిషి అని అర్థమైపోతుంది కదా, చెప్పి ఆయన సలహా కానీ నీవు ఒక సొల్యూషన్ అనేది ఆయనకు కూడా చెప్పిపోవాలి కదా. ఒక విషయం అనేటువంటిది పొరపాటు చేసావేమో కదమ్మా నువ్వు. అలాంటి ఆ సమయంలో నాకు ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. అంత నీ ఇష్టమేనా? ఎప్పుడు పడితే అప్పుడు రావడము, వద్దనుకుంటే చెప్పకపోవడము, నా ఇష్టము అనేటువంటిది అనుకుంటే ఇదే వ్యక్తిత్వం అనుకుంటున్నావు తల్లి? ఇప్పుడు మీ భర్త మారి మీతో బాగుండట్లేదా? అలా నేనే ఉండట్లేదు మేడం. మీరు ఆయన వద్దనుకున్నారా? వద్దనుకున్నా. ఒక పాజిటివ్ విషయం ఏంటంటే శ్రీనివాస్, ఆమె ఏదైతే మొదట కలిసి ఉందో అది భర్త కావచ్చు, ఇంకోది అంతకంటే నువ్వు ప్రేమ ఎక్కువ ఇస్తున్నావు. అయితే ఆమెకు ఉన్నటువంటి పరిస్థితులు, ఎందుకంటే స్త్రీకి ఎట్లా ఉంటుందో ఏమో, ఒకవేళ అన్ని కలిసి వస్తే అట్లే ఉందాం అనుకునేటువంటి హోప్తో ఉన్నట్టుంది. ఒకవేళ కలిసి రాకపోతే అట్లే సరే నీ దగ్గరికి వచ్చేద్దాం అనుకుంది. అంటే అన్నీ బాగుంటే, అన్నీ ఇంకా వీలు పడని పరిస్థితుల్లో అలాగనే కంటిన్యూ అయ్యేది. కానీ ఇప్పుడు శ్రీనివాస్ చూపించేటువంటి ప్రేమ కావచ్చు, వారితో జీవితం చాలా బాగుంటుంది కాబట్టి మళ్ళీ నీ దగ్గరికి రావాలనుకుంటుంది. ఇది ఒక మంచి విషయమే కదా. అంటే ఆమె చెప్పలేకపోయి ఉండొచ్చు. అంటే పరిస్థితులు కొంతమంది వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే అన్ని కుల్లం చెప్పడము, ఓపెన్గా మాట్లాడతాను, నేను ఏది దాచుకోను అని చెప్పేటువంటి వాళ్ళు ఉంటే కొంతమందికి భయం ఉంటుంది. ఎందుకులే చెప్పడం, అన్నీ బాగుంటే నేను చెప్తాను, అన్ని బాగలేకపోతే ఏమన్నా నన్ను దూరం అయితే, నా పట్ల ఒక తప్పుడు అభిప్రాయం వస్తే అనేటువంటి ఒక డ్యూయల్ మైండ్ ఆఫ్ ది పర్సన్, అన్సర్టనిటీ పర్సన్, డౌటింగ్ పర్సన్ అనేటువంటి ఇటువంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఇలానే ఉంటారేమో. ఇట్స్ వెరీ కామన్. ఇది కూడా ఒక గ్రూప్, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ పర్సనాలిటీ. సార్ వాళ్ళ భర్త తప్పు చేశాని తనకు తెలుసు కదా, వేరే ఆమెతో సంబంధం పెట్టుకున్నారని తెలిసి నన్ను పెళ్లి చేసుకున్నారు సార్. తను అలా చేసినప్పుడు నేను 1 సంవత్సరం పాటు అక్కడ ఉన్నప్పుడు నాకు గుర్తు రాలేదా అని నాకు చాలా బాధ కలిగించారు.
ఆ ఒక్క విషయంలో నేను క్లారిటీ ఇస్తాను. కానీ స్టిల్ ఆమె వచ్చేస్తే మీరు మీతో పాటు తీసుకెళ్తారు. అవును మేడం, నేను తీసుకెళ్తాను. లాయర్ గారు, ఇప్పుడు ఆమె కొంచెం గజిబిజిగా ఉన్నట్లు అనిపిస్తుంది. అంటే ఏ నిర్ణయం తీసుకోవాలనుకుంటుందో, స్ట్రాంగ్గా ఉందా లేదా దేని మీదైనా అర్థం కావట్లేదు. ఈయనైతే వచ్చినప్పటి నుంచి కొంచెం సాఫ్ట్గానే ఉన్నారు నిజానికి. అంటే ఎప్పుడు ఒక సాఫ్ట్ కార్నర్లోనే చూస్తున్నారు ఆమెనైతే. మీరు ఎలా చూస్తారు ఇది? ఒకటండి, నేను మీరు చెప్పింది దాంతో చాలా బాగా ఏకీభవిస్తున్నాను. ఏంటంటే ఆమె వ్యక్తిత్వము ఇన్కన్సిస్టెన్సీ. నేనైతే టోటలీ అగేన్స్ట్. ఆమె కోరుకుంటుంది కాబట్టి శ్రీనివాస్తో కలిపి పంపించేయాలి, లేదా శ్రీనివాస్ నువ్వు యాక్సెప్ట్ చెయ్యి అని ఇటువంటి సలహాలు నేను ఇవ్వను. ఎందుకు ఇవ్వను అంటే అది కరెక్ట్ కాదు కాబట్టి. ఏ విధంగా కరెక్ట్ కాదు అంటే మనకంటే కొన్ని నియమాలు ఉన్నాయి, సామాజిక ధర్మాలు ఉన్నాయి, సమాజం ఆమోదించేదే ధర్మం. మన దేశం ఇంకొక చట్టం ఉంది, ఆ చట్టానికి అనుకూలంగా నడవడం పౌరుల యొక్క బాధ్యత. మేము పౌరులం కాదండి యాంటీ నేషనల్స్ అంటే దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇక్కడ మీరు చూడండి, నాకు చాలా చాలా కేసుల్లోని ఆశ్చర్యం కలిగించేది, బాధ కలిగేది ఏంటంటే మహిళలు ఎందుకు తాము స్వాతంత్రంగా బ్రతకగలము అనేటటువంటి ఆలోచనతో ఎందుకు ముందుకు వెళ్ళారు. ఎప్పుడు వాళ్ళకి ఎవరో ఒక అండ కావాలి అని కోరుకుంటూ ఉంటారు. అండ ఉంటేనే ముందుకు వెళతాము అనేటువంటి ఆలోచనతో ఉండడము వాళ్ళ పెంపక లోపమేమో అని అనిపిస్తుంటుంది. దానికి ప్రధానమైనటువంటి అనేక కారణాలు కావచ్చు, కానీ ప్రధానమైనటువంటి కారణము ఎడ్యుకేషన్, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే విద్య అన్నది ముఖ్యంగా మహిళలకి చాలా మటుకు అందుబాటులో లేకపోవడం భారతదేశంలోని ప్రధానమైనటువంటి కారణం. ఎప్పుడైతే మహిళ విద్యావంతురాలు అవుతుందో స్వాతంత్రంగా ఆలోచించేటటువంటి అవకాశం ఆమెకుంటుంది. ఆమెలోని ధైర్యం అన్నది పెరుగుతుంది. సమాజంలోని ఉన్నటువంటి కష్టనిష్ఠురాల్ని ఎదుర్కొనేటటువంటి కాన్ఫిడెన్స్ ఆమెకు వస్తుంది. అన్నిటికంటే విద్యతోని ఎక్కువగా, అంటే విద్య దీనికే అవసరము, దీనికే ఉపయోగము అని ఈ మధ్యకాలంలో ఆలోచిస్తున్నటువంటి 100% అంటే డబ్బు సంపాదనకే విద్య అనుకునేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అది ఒక కారణం కూడా, నిజానికి తప్పులేదు. అలాంటి ఆర్థిక స్వాతంత్రము మహిళకి ఎప్పుడైతే లభిస్తుందో విద్య ద్వారా, ఆర్థిక స్వాతంత్రం ఆమెకు వచ్చినప్పుడు ఆమె స్వాతంత్రంగా ఆలోచించి మరి ఇండిపెండెంట్ గా బ్రతకగలను అనే ఒక ధైర్యంతో తన సమస్యలను తానే తీర్చుకొని ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ అమ్మాయి విజయ, నాకు తెలిసి తల్లిదండ్రులు సంబంధం చూశారు, పెళ్లి చేశారు. ఆ భర్త ఎప్పుడో దుబాయ్లో పనిచేస్తాడు, సంవత్సరానికి ఒకసారి వస్తాడు, ఈమెను చూసి వెళ్ళిపోతాడు. చూసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆయనకి ఇష్టం ఉన్నటువంటి అమ్మాయిని ఆయన చేసుకొని వచ్చినప్పుడల్లా ఈమెతో ఒక 4 రోజులు గడిపి, అది ఏదో తప్పదు కాబట్టి గడిపి వెళ్ళిపోతూ ఉంటాడు. అటువంటి భర్త నుంచి ఈమె విడిగా ఉండి బ్రతకాలి అంటే ఆమెకి బ్రతకడానికి ఒక ఆధారం కావాలి. బ్రతకడానికి 2 రకాలు, ఆ ఆధారాల్లో 2 రకాలు. ఒకటి ఆర్థిక పరమైనటువంటి ఆధారం కావాలి, 2 సామాజిక పరమైనటువంటి భద్రతనిచ్చేటటువంటి ఒక వ్యక్తి కావాలి. మహిళ ఎప్పుడు కూడా భద్రతనే కోరుకుంటుంది. ఆ భద్రత భర్త ద్వారానే వస్తుంది అనేటటువంటి ఆలోచనలో ఎక్కువగా ఉంటుంది. కరెక్టే, కానీ బట్ యూ ప్లీజ్ థింక్ ఫర్ ఎ వైల్. నేను ఇది తప్పనట్లేదు, నిజమే. భారతదేశంలోని ప్రతి మహిళ కూడా ఒక కుటుంబంలోని పుట్టినప్పుడు ఒక తండ్రి అండన, ఒక అన్న అండన, అలాగే ఆ తర్వాత ఒక భర్త అండన బ్రతుకుతుంది. ఒకవేళ ఎవరు లేనటువంటి మహిళ, లేదా భర్త పెళ్ళైన తర్వాత ఒక భర్తను కోల్పోయింది అని అనుకుందాం, అప్పుడు ఆ మహిళ ఏం చేయాలండి? తప్పుడు పని చేయాలా, లేకపోతే ఆత్మహత్య చేసుకోవాలా అనే ప్రశ్న మనం వేసుకున్నప్పుడు ఏమొస్తుంది? ఆమె బ్రతకగలగాలి అనేటువంటి సమాధానం మనం ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఎలా బ్రతకగలగాలి? ఆమె ఎలా బ్రతకగలుగుతుంది? ఆర్థిక స్వాతంత్రం ఉన్నప్పుడు బ్రతకగలుగుతుంది, లేదా ఆమెకి ఒక మంచి అండ దొరికినప్పుడు బ్రతకగలుగుతుంది. ఇక్కడ విజయ నిజం చెప్పాలంటే ఆ పెళ్లి చేశారు, పాపం ఆ భర్త సరిగా లేడు. ఆ భర్త సరిగా లేకపోయినంత మాత్రాన ఆమె ఆర్థికంగా స్వాతంత్రాలు అయ్యి ఉంటే ఒక ఇండిపెండెంట్ గా బ్రతికి ఉండేది.
ఆ అవకాశం ఆ అమ్మాయికి లేదు. షీఈ్ ఫ్రమ్ పూర్ ఫ్యామిలీ ఉండొచ్చు, పెద్ద ఎక్కువ చదువుకొని ఉండకపోవచ్చు, ఆ ఇన్ఫర్మేషన్ నాకు లేదు. బట్ స్టిల్ ఆమె ఆర్థికంగా స్వాతంత్రంగా ఉండి బ్రతకాలనే ఆలోచన అయితే ఆమె స్టోరీలో లేదు, ఆమె కథలో లేదు. అయితే ఆమె ఏం చేసింది, ఇల్లు వదిలి వచ్చేసింది. ఎలా వచ్చేసింది, ఇక్కడ నేను మిస్టేక్ ఈమెని తప్పు పడుతున్నాను. ఏ విధంగా తప్పు పడుతున్నాను, నువ్వు ఇల్లు వదలాలి అని అనుకున్నప్పుడు నీకున్నటువంటి హక్కుల్ని, చట్టాలని, అవకాశాలని ఉపయోగించుకొని నువ్వు ఇల్లు వదలాలి. ఆ భర్త నీకు నచ్చినప్పుడు నువ్వు ఆ భర్తని చట్టపరమైనటువంటి విడాకులు ఇచ్చి నీ హక్కు అయినటువంటి నీ బిడ్డను తీసుకొని నువ్వు బయటకు వచ్చి నువ్వు గౌరవంగా బ్రతుకుంటే నేను మెచ్చుకొని విజయ ఈజ్ ఎ గ్రేట్ లేడీ అనేది. కానీ అలా కాకుండా ఆమె జస్ట్ లైక్ దట్ కూతున్నట్టు వదిలేసింది. ఆమె ఏం చెప్పింది మనకు స్టోరీలోని, ఆమె తన కథ చెప్పేటప్పుడు ఏం చెప్పింది, నేను మళ్ళీ వెళ్ళి నా బిడ్డను తెచ్చుకుంటాను అని మా అత్తగారు వాళ్ళ దగ్గర వదిలేశాను అని చెప్పింది. అప్పటికి నీ శ్రీనివాస్ పరిచయం లేరు, నువ్వు ఎలా వెళ్ళి తెచ్చుకుంటానని అనుకున్నావు? సో ఆమె వదిలేసింది. ఆమె షీఈ్ మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్. మీకు ఎక్కడ కూడా రెస్పాన్సిబిలిటీ కల్పించదు ఆమెలోని. పెళ్లి చేసుకున్నటువంటి భర్తని ఆమె జస్ట్ లైక్ దట్ మర్చిపోతుంది. ఆయన తప్పు చేసి ఉండొచ్చు కాక, చెడ్డవాడే, నేను కాదని చెప్పను, కానీ ఆయనను గాల్లో వదిలేయడం అన్నది తప్పు. ఆయనకి నీకు ఏ విధంగా తేడా ఉంది చెప్పండి? హౌ యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ హిమ్? నిన్ను వదిలేసి ఆయన దుబాయ్లో ఎవరినో పట్టుకుంటాడు, నువ్వు ఆయన వదిలేసి శ్రీనివాస్ను పట్టుకుంటావు. యు బోత్ ఆర్ సేమ్ అకార్డింగ్ టు మీ. సో నెక్స్ట్ ఆ కూతుర్ని వదిలేసావు, అన్నిటికంటే దురదృష్టకరమైన. ఓకే, నీ భర్త మంచివాడు కాదు, వదిలేసావంటే కూడా కొంచెం ఓ 50% సింపతి వస్తుంది సమాజంలో కదా. కానీ నువ్వు బిడ్డను ఎందుకు వదిలేసావు? నువ్వు బిడ్డను వదిలేసావు. వదిలేసి వచ్చి ఈయన ట్యాక్సీ కింద పడ్డావు. ట్యాక్సీ కింద పడ్డా ఈయన ఏదో కొంచెం ప్రేమ. ఇది మహిళల్లో ఉన్నటువంటి వీక్నెస్ అండి. అది ఎంత చదువుకున్న వాళ్ళైనా, దేశ ప్రధాని అయినా కానివ్వండి, ఎవరైనా ప్రేమ చూపిస్తే అది ఏ బంధం అన్నా కానివ్వండి, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, తండ్రి కావచ్చు, స్నేహితుడు కావచ్చు, ప్రియుడు కావచ్చు, భర్త కావచ్చు, ప్రేమ చూపిస్తే అల్లుకుపోయేటటువంటిది మహిళలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణము. అది నిజంగా గొప్ప గుణం, కానీ దాన్ని అవకాశంగా తీసుకునేటటువంటి సమాజం కూడా మన ముందు ఉన్నది అన్న సంగతి మనం మర్చిపోకూడదు. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఎప్పుడైతే శ్రీనివాస్ ఆమెకి సపర్యలు చేసి చాలా ప్రేమగా చూసుకున్నాడో, ఇదే నా జీవితం, ఇదే నా లోకం, ఈయననే ఫైనల్ అనుకుంది. ఆమె కన్సిస్టెన్సీ లేదు. అక్కడ భర్త, అత్తమామ, బిడ్డ అందరిని వదిలేసింది. వచ్చి ఈయన ఇక్కడ నిజం చెప్పలేదు. నిజం చెప్పుండాలి, ఎందుకంటే శ్రీనివాస్ చాలా మంచివాడు. శ్రీనివాస్ ఒక సాఫ్ట్ నేచర్డ్, దయార్థ హృదయం కలిగినటువంటి వాడు. దిక్కులైనటువంటి మహిళని చెంత చేర్చి ఆమెకు ఒక జీవితాన్ని ఇచ్చినటువంటి వాడు. అతను తప్పకుండా అర్థం చేసుకునేవాడు. ఎన్నిసార్లు అడిగినప్పుడు నా భర్త ఉన్నాడు, నా భర్త మంచివాడు కాదు, ఆయన నేను వదిలేసి వచ్చాను, నేను పెళ్లి చేసుకుంటాను, నా బిడ్డను కూడా తెచ్చుకుంటాను చెప్పి ఉండుంటే బాగుంటుంది. అప్పుడు ఆయన ఏం నిర్ణయం తీసుకున్నాడో ఆ తర్వాత మాట. అలా చేయలేదు. చేసిన తర్వాత ఇక్కడికన్నా ఆగిందా ఏమే? మళ్ళీ భర్త రాగానే మళ్ళీ అతనితో వెళ్ళిపోయింది. మళ్ళా ఆ వెళ్ళిపోవడానికి మళ్ళీ ఆమె చెప్పిన దాని ప్రకారమే వెళ్ళిపోవడానికి కారణం బంగారం, అక్కడ 1 year ఆగిపోవడానికి కారణం ప్రాపర్టీ. సో వాట్ ఫర్ యువర్ గివింగ్ ఇంపార్టెన్స్? దేనికి మీరు ప్రాముఖ్యత ఇస్తున్నారు? ఒక పక్కన బంగారానికి నువ్వు ప్రాముఖ్యత ఇస్తావు, ఒక పక్కన ప్రాపర్టీకి నువ్వు ప్రాముఖ్యత ఇస్తావు. మరి మధ్యలో ఈ స్టోరీ అన్నింటిలో శ్రీనివాస్ పరిస్థితి ఏంటి? శ్రీనివాస్ మనసు ఏంటి? ఇక్కడ శ్రీనివాస్ ఇక్కడ గమనించదు. ఈ కేసులో చాలా గొప్ప విషయం ఏంటంటే, శ్రీనివాస్ విజయ వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఏమైపోయిందో అని చెప్పేసి 2 times సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. ఏమండి, మంచివాళ్ళు, సున్నిత హృదయులు ఆడవాళ్ళలోనే కాదు మగవాళ్ళలో కూడా ఉంటారు. మంచి భార్యలే కాదు మంచి భర్తలు కూడా ఉంటారని చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ. కానీ ఇక్కడ నేను భర్త అనేటువంటి పదము శ్రీనివాస్ కి ఆపాదించను, ఉపయోగించను. ఎందుకంటే చట్టం ప్రకారం శ్రీనివాస్ నువ్వు భర్తవి కాదు. ఎందుకంటే నీకంటే ముందు ఆ విజయకి పెళ్ళయింది, ఒక బిడ్డ కూడా ఉంది. పెళ్ళైనటువంటి మహిళ విడాకులు ఇవ్వకుండా తన భర్త బ్రతికుండగా నిన్ను పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి చెల్లుబాటు కాదు.
నువ్వు భర్త కాదు, కేవలం 1 సంవత్సరం నీతోనే ఒక మహిళ గడిపింది అంతే, అక్కడికే నువ్వు రెస్ట్రైన్ కావాలి. కాదు కూడదు, ఆమె నాకు కావాలి అంటే ఆమె నైతికంగా ఎంత దిగజారిందో నువ్వు కూడా నైతికంగా అంత దిగజారినట్టే. ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఆ భర్తను నువ్వు దొరకగానే ఆ భర్తను మర్చిపోయినటువంటి విజయ రేపు నీకంటే బాగా చూసుకునేవాడు ఇంకెవరన్నా దొరికితే నిన్ను వదిలేదనేంటి? అది ఆమె మనస్తత్వంలో ఉన్నటువంటి రూపం. ఈ విషయాలన్నీ నువ్వు గుర్తు పెట్టుకొని మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటా అంటే నువ్వు ఖచ్చితమైన నిర్ణయం నేను చెప్పగలను. నువ్వు ఆమెను మర్చిపోవడమే నువ్వు చేయాల్సినటువంటి పని. ఆమె ఏ విధంగానూ నీకు భార్యగా పరిగణించేటటువంటి ఈ నిమిషం పరిగణించేటటువంటి అవకాశం లేదు. ఆ భర్తను వదిలేసి ఆమెను నీ భార్యను చేసుకోవాలంటే అది సరైనటువంటి నిర్ణయం కాదు. ఎందుకంటే దాని వలన నీ జీవితం నువ్వు పాడు చేసుకోవడమే కాకుండా అక్కడ భర్త, ఆమె అత్తమామలు, అన్నిటికంటే కన్న బిడ్డ జీవితాన్ని కూడా పాడు చేసినటువంటి వాడు అవుతాం. ఇంతమంది నీ పాడు చేసి నువ్వు ఆమెను నీ జీవితంలోకి తెచ్చుకోవడం అంత అవసరమా అని ఆలోచించాల్సినటువంటి పరిస్థితి నీకు ఈ నిమిషం ఏర్పడింది. దాన్ని నువ్వు నిర్ణయం తీసుకో. డాక్టర్ గారి సలహా కూడా తీసుకో. వారు ఏమని చెప్తారో విను. వారు చెప్పినట్టు ఏమన్నా అవకాశాలు ఉంటే ఆ దిశలో కూడా నువ్వు ఆలోచించు. సార్ చెప్పండి, మరి మీకేమనిపిస్తుంది, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, అలాగే ఈమె ఏం చేయాలంటారు? అమ్మా, నీ బిడ్డ అంటే నీకు ఇష్టమా? ఇష్టం. నీవు వదిలిపెట్టి నువ్వు ఇండిపెండెంట్ గా బయటకు వచ్చావు చూసావా? అప్పుడు నీ బిడ్డ నాకొద్దు, నేను ఇండిపెండెంట్ గా ఉందాము, ఎవరైనా చేసుకుందాము, ఎలా ఫ్రీగా ఉందాం కదా, స్వేచ్ఛ కోరుకుంటుంటారు కదా కొంతమంది. అట్లా వెళ్ళిపోయావా? నాకే గొడుగు లేదు, ఇక పిల్లని ఎక్కడ పట్టుకొని పోయి ఎక్కడ చూసుకుండేది, ఆసరా ఎక్కడ? అట్లీస్ట్ అత్తమామల దగ్గరన్నా ఉంటుంది. ఆల్రెడీ మొగుడేమో వేరే అమ్మాయితో ఉన్నాడు. నా పరిస్థితే, నాకైతే ఫ్రీడమ్ కావాలి, స్వేచ్ఛ కావాలి అని అట్లా వదిలేవా? అంటే పిల్లని చూసుకుంటారు కదా, ప్రేమ ఉండి అట్లా వదిలేవా? లేకపోతే లేదు నా పిల్ల ఎట్లయినా పైన పర్లేదు, నా స్వేచ్ఛ నాకు కావాలని పోయావా? అలా కాదు సార్. తర్వాతకి అంటే నేను పాపని తెచ్చుకొని నాకు భద్రత లేదు, స్టేబుల్ అయిన తర్వాత వెళ్ళావు. ఆ శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన భద్రత చూపిస్తాడు కాబట్టి. అయితే నువ్వు చేసినటువంటి పొరపాటు ఏమిటంటే కొంచెం క్లారిటీగా చెప్పాలనేమో నువ్వు ఫస్ట్. అంటే ఎందుకంటే నువ్వు శ్రీనివాస్ ని కావాలంటున్నావు అంటే ఇక్కడ నీవు అవకాశవాదివేమో అని అనిపిస్తుంది. అక్కడ గాని ఓకే, సరే అతను ఓకే అన్నాడు, అక్కడ ఓకే చేయలేదనుకో, నీకు డబ్బు రాలేదనుకో, ఒకవేళ మళ్ళీ గొడవలు పెరిగాయనుకోండి భర్తతో, చెప్పకుండా మళ్ళీ శ్రీనివాస్ దగ్గరికే వద్దాం అనుకున్నావు. అదేనా నీ అవకాశవాదం అంటే? నేను ఇక్కడ ఏమంటానంటే ఇట్స్ ఎ కామన్ మెంటాలిటీ. ఇప్పుడు అందరూ పర్ఫెక్షనిస్టులు ఉండరు, అందరూ ఫుల్ టోటల్ పర్ఫెక్ట్ గా ఉండేటువంటి వాళ్ళు ఉండరు. వెరీ మీడియాకర్ పర్సనాలిటీ, ఒక అభద్రతతో పెరిగినటువంటి తన్ను నిలబెట్టుకున్న తర్వాతనే ఏదైనా కూడా పట్టుకోవాలి. కొంతమంది చూడండి అన్నిటిని తగిలించుకుంటుంటారు, దేనికి న్యాయం చేయరన్నారు. ఫస్ట్ మొదట నాకు ఫ్రీడమ్ కావాలి, ఫ్రీడమ్ వచ్చిన తర్వాత నేను నా బిడ్డను తీసుకుని వెళ్దామని అనుకుంది. ఈమె చేసినటువంటి పొరపాటు ఏమిటంటే మొదట ఆయనకు క్లారిటీ ఇచ్చి, ఎందుకంటే సున్నిత మనసు కూడా అక్కడ. అందుకనే నేను వెళ్తానంటున్నా కూడా ఆయన దగ్గరికి వస్తాను, నా భర్తకు విడాకులు ఇస్తాను, ఇచ్చేసేసి నా బిడ్డను తీసుకుంటాను, నా బంగారం తీసుకుంటాను, నా అత్తమామలను మొగుల్ని కూడా కన్విన్స్ చేసి నాకు వద్దురా బాబు విడాకులైనా తీసుకుంటాను, ఎందుకంటే నాకు నచ్చలేదు, నువ్వు నన్ను మొదట మోసం చేశావు, ఇప్పుడేమో నంగనాచి కబుర్లు చెప్పి దగ్గరికి వచ్చావు, ఇప్పుడు బంగారం ఉంది కాబట్టి దగ్గరికి వచ్చావు, రేపొద్దున బంగారం లేకపోతే ఇంకొక దుబాయ్ కాకపోతే టర్కీకి పోతావు, టర్కీ కాకపోతే అమెరికాకి పోతావు, ఇంకొకరిని పట్టుకుంటావు, నాకు వద్దు నాకు విడాకులు కావాలి అని చెప్పి వీరి దగ్గరికి వస్తావా? నీ బిడ్డను తీసుకొని వస్తావా? అలా వస్తే ఒప్పుకుంటావా నువ్వు? ఇందాక మా మేడం గారు చెప్పినట్టు మనం చట్టాన్ని గౌరవించాలి, నువ్వు ఇట్లా చెప్పారు సార్. అదేంటంటే ఇంకా వాళ్ళతో సంబంధం లేకుండా నాకు చట్టపరంగా ఆవిడ విడాకులు తీసుకొని ఏది ఇబ్బంది లేకుండా ఉంటే నేను యాక్సెప్ట్ చేస్తాను. వెరీ సింపుల్. నువ్వు అలా చేయగలవా? ధైర్యం ఉందా? ఉంది సార్. నీ మొగుడుతో నువ్వు విడాకులు తీసుకోగలవా? తీసుకుంటా. కానీ ఇది చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ తెలుసుకోవాల్సింది, నువ్వు మొగుడు ఉండగా
ఇంకొకరికి ఏమీ చెప్పకుండా పెళ్లి చేసుకోవడం అనేటువంటిది, విడాకులు తీసుకోకుండా చేయడం అనేటువంటిది ఒక తప్పుడు, దాన్ని తప్పుడు సంకేతంగా వెళ్తుందా లేదా? అక్కడ తప్పు చేసావు కదా, చూడు ఇవన్నీ నువ్వు సరి చేసుకోవాలి. ఏదైనా కూడా వ్యక్తిత్వము కలిగినటువంటి వాళ్ళు లేదా బాగా ఎదగాలి, స్థిరపడాలి, నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది, ఒకరి కింద బతకాలి అనేటువంటిది కాకుండా ఇండివిజువల్ గా ఉండాలనుకున్న వాళ్ళు ముందు మనోస్వేచ్ఛ, భావ స్వేచ్ఛ, వాక్ స్వేచ్ఛ, పరస్పర సంబంధ స్వేచ్ఛ అనేటువంటిది ఉండాలి, పంచుకోవాలి. ఇవన్నీ కూడా ఇవి లేకుండా రావాలంటే చూడు ఇలానే ఉంటాయి ఇబ్బందులు. ఓకే, సో ఆయన చెప్పినట్టుగా నువ్వు విడాకులు తీసుకొని ఈయన దగ్గరికి వస్తే ఈయన నిన్ను జీవితంలో ఆహ్వానిస్తున్నాడు. అందరూ అంటుంటారు మగవాళ్ళంతా అవకాశవాదులని. నువ్వు నచ్చావురా బుజ్జి, యు ఆర్ గ్రేట్. అన్నిటికంటే మెయిన్ చంద్ర, మనం ఆమె భర్తతో కూడా ఒకసారి మాట్లాడితే బాగుంటుందేమో నాకు అనిపిస్తుంది. ఆయన ఇది కూడా మనం తీసుకుందాము ఒకసారి. ఆయన భర్త ఏంటమ్మా, మీ భర్త పేరు ఏంటి, నంబర్ చెప్పండి. రమేష్. ఓకే రమేష్. హలో రమేష్ గారు, నమస్తే. నమస్తే అండి, ఎవరైనా మాట్లాడుతుంది? ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నా, మీకు యాంకర్ చందన మాట్లాడుతున్నా. చెప్పండి మేడం. ఇక్కడ ఒక సమస్య వచ్చిందండి మా ముందుకి. మీ భార్య విజయ మా ముందు ఉన్నారు. మా భార్య అంటే మీ భార్యకి మరొకరితో పెళ్ళయిందన్న సంగతి మీకు తెలుసా? అది రీసెంట్గానే తెలిసిందండి. ఓకే. యాక్చువల్లీ తప్పంతా నాదే అండి. నేను తప్పు చేశాను. ఒకప్పుడు విజయ నాతో చాలా చిరాకు పడ్డా, ఏడు పడ్డా నాతో బాగుండేది. ఇప్పుడేమో 1 year నుంచి సరిగా తను నేను ఏం చెప్పినా వినట్లేదు. ఎలా అంటే అప్పుడేమో నేను ఏమన్నా పడేది, ఇప్పుడు ఏమన్నా పడట్లేదు. తను శ్రీనివాస్ అనే వ్యక్తితో ఇప్పుడు దగ్గరగా ఉంది. నేను దుబాయ్ నుంచి కూడా వచ్చేసాను. నాకు ఏం కావాలంటే నాకు విజయ కావాలి. అప్పుడు మీరెందుకు చిరాకు పడేవారు? అప్పుడు నేను చిరాకు పడేవాడిని బాగా. ఎందుకు? అన్ని అడ్జస్ట్ అయ్యేది, ఇప్పుడేమో అడ్జస్ట్ అవ్వట్లా. అడ్జస్ట్ అయ్యేది కదా అని మీరు మరో పెళ్లి చేసుకున్నారా? అప్పుడు ఏదో నేను తప్పు అయిపోయిందంటే అలా చేశాను. మీ తప్పు తెలుసుకుని వచ్చారు, ఇప్పుడు ఆవిడనే కావాలనుకుంటున్నారా మీరు? అవును, నాకు విజయనే కావాలండి. మరి విజయ ఏమో మీరు మారలేదు, కేవలం ఆస్తి గురించి అలా నటిస్తున్నారంటే ఆవిడికి ఇక్కడ శ్రీనివాస్ అంటేనే ఇష్టం అని చెప్తున్నారు. మీరు కేవలం నటిస్తున్నారు, మారలేదని. నేను ఆస్తి గురించి కాదండి, నాకు కావాల్సింది ఇప్పుడు విజయ అండి. అప్పుడేదో నాకు ఏదో తప్పు చేశాను, ఆ తప్పులన్నీ మర్చిపోయి నాతో ఉండాలండి తను. ఇప్పుడేమో శ్రీనివాస్ అంటుంది. అసలు నన్ను దూరం పెట్టేస్తుంది. 1 year నుంచి అసలు నాతో సరిగా మాట్లాడట్లేదు. ఆ సొమ్ము ఏదైతే ఉందో ఆమె పేరు మీద మీ పాప పేరు మీద రాసిస్తే, ఎందుకంటే మీరు అవకాశవాది, మేము ఎట్లయితే ఆమె శ్రీనివాస్ తో ఉండడం అనేది అవకాశవాదం కనిపిస్తుందో మీరు కూడా అవకాశవాదే. ఎందుకంటే అక్కడేమో అప్పుడు బాగున్నారు, ఇప్పుడు ఈమె దగ్గర డబ్బు ఉంది కాబట్టి మీరు ఈమెతో కలిసి ఉండాలనుకుంటున్నారు. ఈ అపవాదం మీకు లేకుండా ఉండేదానికి మీ భార్య పేరు మీద అలాగే పాప పేరు మీద ఆ సొమ్ము ఏదైతే ఆస్తి ఉందో మీ తల్లిదండ్రులు రాసిచ్చారో ఆమె మీదే ఉంటే అది నిజంగా మీరు మార్పు చెందారు, ఈమెంటే ఇష్టము, విజయ్ అంటే మీకు ఇష్టమని అని అర్థమవుతుంది కదా. అప్పుడు శ్రీనివాస్ కాదు ఇంకెవరు వచ్చినా కూడా ఆమె వారితో ఉండాలనుకోదు. నా మొగుడే మారాడు, మార్పు అనేటువంటిది చాలా సహజమని మీరు ఈ రకంగా చేస్తే బాగుంటుందేమో. ఏమంటారు శ్రీనివాస్ గారు? నాకు నా భార్య వదిలేసి వెళ్ళిన తర్వాతే నాకు ఇప్పుడు బాధ వస్తుంది. దాన్ని తప్పు తెలుసుకుని నాకు మెయిన్ అసలు ఆస్తి కాదు, నా పాప నా భార్య కావాలి నాకు. మీకు తప్పు ఎలా తెలిసింది? ఎందుకంటే తన దూరం అయిన తర్వాత తెలిసింది నాకు. అందుకే వారి భర్త రెండో భర్త ఇంట్లో లేనప్పుడు మీరు వచ్చి ఆవిడకి నచ్చ చెప్పి తీసుకెళ్లారు, అంతేనా? రమేష్ గారు, ఇప్పుడు మీరు మారేనంటున్నారు, గతంలో లేని మార్పు ఇప్పుడు ఎలా వచ్చింది ఉన్నట్టుండి? ఎందుకంటే నేను ప్రేమించే ఆ అమ్మాయి మంచిది అనుకున్నాను, ఆ అమ్మాయి చీ కొట్టేసింది. ఆ అమ్మాయి డబ్బు కోసం నన్ను ఇష్టపడింది. దుబాయ్ లో అమ్మాయి. నా భార్య ఏమో అప్పుడు డబ్బు లేకపోయినా ఏది లేకపోయినా నాతో నేను ఎంత చిరాకు పడ్డా నా వెంట పడేది. అప్పుడు నాకు తెలియదు తన వాల్యూ. ఇప్పుడేమో తను చీకొట్టి వెళ్ళిపోయింది, ఇప్పుడేమో నా భార్య పట్టించుకోలేదు. నాకు ఎలా ఉందంటే ఇప్పుడు నాకు అన్నిటికన్నా నాకు ముఖ్యం ఏంటంటే నా పాప, నా విజయ.
ప్రస్తుతానికి వారిద్దరూ మీ దగ్గర ఉన్నారు. రైట్ రాయల్ గా అయితే మీకు హక్కు ఉంది, కానీ ఇక్కడ జరిగిన తప్పిదాలని కొన్ని సవరించాల్సిన అవసరం ఉంది కూడా. కాబట్టి ఇక్కడ సమస్యతో మా ముందుకు వచ్చారు, ఖచ్చితంగా దీనికి ఒక పరిష్కారం ఇచ్చే పంపిస్తాము. శ్రీనివాస్ విన్నావు కదా, అంటే తప్పు చేయడం అన్నది మానవ నైజం అంటారు కదా, కానీ తప్పు తెలుసుకొని సరిదిద్దుకోవడమే మనిషి యొక్క లక్షణం. ఇక్కడ అన్డౌటెడ్లీ విజయ వాళ్ళ హస్బెండ్ తప్పు చేశాడు అని ఆమె చెప్పింది, అతను కూడా చెప్పాడు, అడ్మిట్ చేశారు, అంటే మనము నమ్మాల్సినటువంటి విషయం. కానీ ఆ తప్పును సరిదిద్దుకొని ఆయన తిరిగి మళ్ళీ తన భార్య దగ్గరికి వచ్చాడు కదా, వచ్చి నేను నాకు ఈరోజు నా భార్య నా కూతురు నాకు కావాలి అని అంటున్నాడు. విచ్ఛిన్నమైనటువంటి కుటుంబాన్ని మళ్ళీ ఒక కుటుంబంగా చేసుకొని మార్చుకొని జీవితాన్ని గడపాలి అని అనుకుంటున్నాడు. మరి అటువంటి కుటుంబంలోకి నువ్వు ప్రవేశించి వాళ్ళ ముగ్గురిని, అంటే ఒక భర్తకి భార్యని దూరం చేసి, ఒక బిడ్డకి తల్లిని దూరం చేసి, ఒక భార్యకి భర్తని దూరం చేసి, ఆ అత్తమామల్ని దూరం చేసి, నానమ్మ తాతయ్య వీళ్ళందరినీ ఇంత కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి నువ్వు విజయతో ఉండాలనుకోవడం నిజంగా నీకు కరెక్ట్ అనిపిస్తుందా? మీ పెద్దవాళ్ళు మీరు మా కోసం చెప్పారు, కానీ నేను మరీ అంత విడగొట్టి అంత పాపాత్ముడు కాదు. అయితే ఏంటంటే ఫస్ట్ లోనే నాకు మొదట్లోనే తనకి పెళ్లి అయిపోయిందని తెలుసుంటే అసలు ఇక్కడ దాకా ఇంతవరకు వచ్చేది కాదు. పిల్లలకి తల్లిదండ్రులు అనేది చాలా అవసరం. ఒక తల్లి లేకపోయినా తండ్రి ఉన్నా, తండ్రి లేకపోతే తల్లి ఉన్నా కూడా అది ఒక మంచి కుటుంబం అవ్వదు మేడం. ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళనే చాలా మంది బాధపడ్డారు మేడం, ఇలాగే జరిగి వాళ్ళ తప్పు తెలుసుకున్నారు. కానీ అలాంటి తప్పు మళ్ళీ ఈవిడ ద్వారా ఏమిటి రాకూడదంటే నేను అనేది వాళ్ళిద్దరు కలిసి ఉండడం అనేది చాలా వరకు నేను హ్యాపీగా వాళ్ళ ఆనందం అనేది నేను ఈ విషయం చెప్పదలుచుకున్నాను. తన భర్త దగ్గర ఉండడం అనేది తన కరెక్ట్. నేను తన పాప, తన భార్య, తన పిల్లలు అందరూ కలిసి ఉండే ఒక ఫ్యామిలీ అనేది వాళ్ళు లీడ్ చేసి అప్పట్లాగా కలిసి ఉండడం అనేది మంచిదని నేను చెప్పదలుచుకున్నాను మేడం. అది కరెక్ట్ నిర్ణయం శ్రీనివాస్, ఎందుకంటే దానివల్ల నువ్వు ఒక కుటుంబాన్ని కలిపినటువంటి వాడు అవుతావు. నీ వ్యక్తిత్వానికి అది సరైనటువంటి నిర్ణయం అని నేను అనుకుంటున్నాను. ఇంకోటి నీకు మంచి భవిష్యత్తు ఉంది, నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు, ఇంకొక అమ్మాయికి జీవితాన్ని ఇచ్చేటటువంటి అవకాశం కూడా నీకు ఉంటుంది. దీన్ని డాక్టర్ గారు ఏమంటారో మరి వారి సలహా కూడా తీసుకొని మరి నువ్వు నీ జీవితాన్ని కొనసాగిస్తే బాగుంటుంది. శ్రీనివాస్, ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్. అయితే మీకు ఒక టెండెన్సీ ఉంది, అంటే ఏదైనా కానీ ఒకసారి కన్ఫ్యూజన్ అయినప్పుడు సడన్ గా ఎక్స్పెక్ట్ చేయకుండా దానికి విభిన్నంగా జరిగింది అనుకో, అటువంటి సందర్భాల్లో నువ్వు కొంచెం పానిక్ అవ్వడం ఇటువంటివి ఉన్నాయి. కాబట్టి వెరీ సింపుల్, నీ అంతకు నువ్వు అర్థం చేసుకున్నావు, అది మేము చెప్పేటువంటి మాటలన్నీ విని నువ్వు అర్థం చేసుకొని మంచిగా కూడా నిర్ణయం తీసుకున్నావు. నెగిటివ్ గా వెళ్లకుండా నేను ఒంటరివాడిని అయిపోయాను ఎలా బాబు అని ఎప్పుడు నీకైనా ఆలోచన వచ్చినా మా దగ్గరికి వచ్చి చక్కగా కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. యు ఆర్ వెరీ వెరీ నైస్ పర్సన్. మీరు మంచిగా ఉన్నారు, మంచి జీవితాన్ని, కొత్త బంగారు లోకం లాంటి జీవితాన్ని ఆరంభించమని మీకు బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అమ్మ, మీకు అది పాత బంగారు లోకమే అయినప్పటికీ కూడా నీవు అన్నీ తెలుసుకున్నావు. ఇప్పుడు ఇది కొత్త బంగారు లోకంగా నువ్వు తెలుసుకుంటే, ఎందుకంటే మనసు మారుస్తే మనిషి జీవితం మారుతుంది. ఓకే, మళ్ళీ కొత్తగా నీ భర్తతో, హాయిగా మారినటువంటి భర్తతో, అంతా ప్రేమగా చూసేటువంటి అత్తమామలతో, ఆ పాపతో హాయిగా ఉండాలని ఆశీర్వదిస్తుంది. రమేష్ గారు, మీరు కోరినట్టుగానే మీ భార్య మీద మీ భర్తకు పంపిస్తున్నాము. మళ్ళీ తప్పులు చేయకుండా మీ భార్యను బాగా చూసుకోండి, మీ బిడ్డను చక్కగా పెంచండి, మంచి కుటుంబంగా మీరు మా బంగారు భవిష్యత్తుతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం. ఏమంటావు చంద్ర? తప్పకుండా మేడం, చెప్పే. అవును, రమేష్ గారు కొంచెం వయసు అవుతుంది, తొందరగా పెళ్లి చేసుకోమని కంగారు పెట్టడంలో ఆయన కొంచెం తొందరగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడైనా ఆలస్యం లేదు, మీరు మంచి అమ్మాయి దొరుకుతుంది, మళ్ళీ పెళ్లి చేసుకుని మీరు మంచి ఫ్యామిలీ లైఫ్ కంటిన్యూ చేయొచ్చు. కానీ డాక్టర్ గారు చెప్పినట్లుగా మళ్ళీ ఆ తొందరపాట్లో ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు మీ భర్తను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అంటే ఆయన మారారు, మాకు అర్థమైంది మరి ఆయన మాటల్లో అయితే మీరు ఆయన వైపు నుంచి ఆలోచించి, మీకు పాప ఉంది కాబట్టి ఒకసారి చూడండి మీ ఫ్యామిలీ లైఫ్. పాప కోసం అయినా క్షమించి మీరు ఆయన మీ గొప్పతనం, మీ యొక్క త్యాగం గుర్తించాడు కాబట్టి ఇంకా బాగా చూసుకుంటారు. తేడా ఏమన్నా వస్తే నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. స్త్రీ అంటేనే ఎన్నో త్యాగాలు చేస్తుంటారు కదా, మీకు తెలుసు అన్ని కూడా. ఇది కూడా ఒకటి కానివ్వండి. ఓకే సార్, హ్యాపీ ఎండింగ్ మేడం నిజానికి. అంటే కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నప్పటికీ
అవి కొంచెం సింపుల్ గానే తొలగిపోయాయి ఒక clarity శ్రీనివాస్ లాంటి మంచి పర్సనాలిటీని మనం చక్కగా అలా మంచిగానే ఉంచాలి. అది నాకు చాలా ఆయనకి ఆ భద్రత, సమాజంలో నా గౌరవం ఉండాలి. ఒక చెడ్డ పేరు వేరే భర్తను వదిలించి అమ్మాయిని లేపొచ్చాడు అనేటువంటి మాట అతను రాకూడదు, ఆ కళంకం అతను రాకూడదని నాకు ఉండింది. దానికి తగ్గట్టు ఆయన నిర్ణయం తీసుకున్నాడు. థ్యాంక్ యూ శ్రీనివాస్, నేను చాలా సంతోషపడ్డాను మీ నిర్ణయానికి. థ్యాంక్ యూ లాయర్ గారు, చాలా చక్కటి పరిష్కారం అందించారు. డాక్టర్ గారు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి.